చిన్నప్పుడు మనకొక సామెత బాగా గుర్తుండాలి. ఉందో లేదో మీకు నేను చెప్తున్నా. సూది కోసమని సోదికి పోతే గత సోద్యం అంతా బయటపడిందంట అనేటువంటి ఒక సామెత పల్లెల్లో బాగా వినిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే విషయాన్ని విడుదల రజనీ గారి విషయంలో అది జరిగింది. ఏంటి అని అంటే, ఏదో గతంలో తను విడుదల చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించేసి 2,20,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు. అందులో 2 కోట్ల రూపాయలు విడుదల రజనీ గారికి, 10 లక్షల రూపాయలు అప్పటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్స్లో ఉన్నటువంటి జాషువా గారికి, అలాగే మరొక 10 లక్షల రూపాయలు విడుదల రజనీ గారి మరిదైనటువంటి గోపి గారి అకౌంట్లోకి ఇవ్వటం జరిగింది. ఇక దీని మొత్తాన్ని డీల్ నడిపినటువంటి వ్యక్తి పిఏ రామకృష్ణ. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద డైరెక్ట్గా వాళ్ళే వచ్చేసి మేము ఇలా మమ్మల్ని బెదిరించారు. అంతకుముందు స్థలం విషయంలో ఏదైతే రాజీ చేసుకోవటం కోసం అని చెప్పి విడుదల రజనీ గారు సెటిల్మెంట్ తను తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇవ్వడంతో సో తాజాగా స్టోన్ క్రషర్స్ కూడా మా డబ్బులు మాకు వస్తాయిలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే తమకు జరిగినటువంటి దాని గురించి ప్రభుత్వం పోలీసుల దగ్గర లేఖ రాయటం జరిగింది. సో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో సిఐడి విచారణ జరిగిన తర్వాత అందులో A1గా విడుదల రజనీ గారిని, అలాగే A2గా జాషువా గారిని, A3గా విడుదల గోపి గారిని, A4గా పిఏ రామకృష్ణ గారు ఇక చేర్చి కేసు ఫైల్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది సిఐడి వాళ్ళు. సో తాజాగా ఈ సమయంలో విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఈ కేసు ఫైల్ అవుతుందో దాదాపుగా ఒక 2-3 మంత్స్ నుంచి కూడా వాళ్ళ మధ్య, అంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయల లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య, అట్లాగే విడుదల రజనీ గారి మధ్య ఒక సత్సంబంధాలు, అంటే ఒక రాజీ జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో నేను ఆ డబ్బులు ఇచ్చేస్తాను, దయచేసి కేసు పెట్టొద్దు, విత్డ్రా చేసుకోమని చెప్పండి అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రాజీ ప్రయత్నం అనేది విఫలమైందో ఒక్కసారిగా విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. యాక్చువల్గా ఈ 2,20,00,000 సంబంధించినటువంటి ప్రెస్ మీట్ అయితే దాని గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు. ప్రత్యేకంగా నా ఫోన్ని, నా పిఏ ఫోన్ని, అలాగే నా బంధువుల యొక్క ఫోన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ట్యాప్ చేశారు అనేటువంటి దాన్ని ఒక బాంబు పేల్చిన తర్వాత దాని మీద ఏం జరిగింది, గతంలో జరిగినటువంటి వాదోపవాదాలన్నింటినీ కూడా మీడియా ముందు ఉంచడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు. అదే సేమ్ టైం అసలు ఎందుకు ట్యాప్ చేశాడు అనేటువంటిది రజనీ గారి ఉద్దేశంలో ఏంటి అంటే, విడుదల రజనీ గారి మీద వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్ గజ్జుందా, లేకపోతే విడుదల రజనీ గారి మీద ఇంకేదన్నా ఉందా, అందువల్లే ఈ బీసీ మహిళగా ఉన్న నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేయడంలో తనకు తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నారు విడుదల రజనీ గారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి స్వభావం చూసుకుంటే ఆయన 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నర్సరావుపేట ఎంపీగా పోటీ చేశారు. ఆయన పోటీ చేసినాక ఎక్కడైనా కానీ ఆయన మీద పోస్టులు పెట్టినా, ఏదైనా ప్రశ్నించినా ఎక్కడ ఎవరిని కూడా అరెస్ట్ చేయించినటువంటి దాఖలాలు లేవు. అంటే ఒక సౌమ్యుడిగానే ఉన్నాడు ఆయన. అట్లాగే అందరికీ కలగలుపు మనిషిగానే ఉన్నాడు, ఎక్కడ నోరు జారి దురుసుగా ప్రవర్తించినట్లేదు. అట్లాగే పార్లమెంట్లో కూడా ఆయన ఎక్కడా కూడా అంటే ఒక దురుసు స్వభావాన్ని ప్రవర్తించిన సందర్భాలు అయితే లేదు. ఒక సౌమ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద విడుదల రజనీ గారు అనునిత్యం కాంట్రవర్సీస్లో ఉండేటువంటి వ్యక్తి. అలాగే ప్రతి దాంట్లో కూడా గత 5 ఏళ్లలో ప్రతి వ్యక్తి మీద తన అధికార జులుంని ప్రదర్శించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఈ కాంట్రవర్సీ తీసుకొస్తే అసలు ఏంటి, దీని స్టోరీ ఏంది నెటిజన్స్ అంతా కూడా ఒకసారిగా రివైజ్ బ్యాక్ చేసుకున్నప్పుడు అందులో కనిపించింది ఏందయ్యా అంటే, విడుదల రజనీ గారు తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఇది చెప్పటం ద్వారా అసలు ఎవరు ఏంటి, ఇది ఎవరు వెనకాలండి ఆడిస్తున్నారు, ఆడించే వ్యక్తి ఎవడు, ఆడించే వ్యక్తికి విడుదల రజనీ గారికి అసలు ఏంటి సంబంధం, ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఏం కెమిస్ట్రీ నడుస్తుంది, అసలు ఏంటి, ఎంత నిస్సిగ్గుగా ఇటువంటి దాన్ని బహిర్గతంగా మాట్లాడేశారు విడుదల రజనీ గారు. ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి, అటువైపు కుటుంబాలు ఉన్నాయి, సరే తన వైపు కుటుంబం ఉంది. మరి ఇప్పుడు ఒక్కసారిగా ఓపెన్గా మాట్లాడేశారు. అయితే గతంలో ఏం జరిగింది, గతంలో నువ్వు ఫస్ట్ ఎంపీ గారి పిఏ ఫోన్లు ట్యాప్ చేసావని చెప్పి గతంలో కూడా చాలామంది దాని మీద కొన్ని వీడియోస్ కూడా నడిచాయి, ఆధారాలు ఉన్నాయి. అంటే నువ్వు తప్పు చేసిన దాన్ని పక్కన పెట్టేసి ఎంపీ గారు చేయించారు, ఎందుకు చేయించారు అనేటువంటి దాన్ని ఒక ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నం అవడం కోసం ఆమె సెల్ఫ్ గోల్ వేసింది. కానీ దానివల్ల ఇప్పుడు విడుదల రజనీ గారు పూర్తి స్థాయిలో బరస్ట్ అయ్యారు. ఇప్పుడు విడుదల లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాడు, ఓకే నా క్యారెక్టర్ని ఏదో తగ్గించాలని నేనేదో బ్యాడ్, అంటే ఏదో ఒక
దాన్ని ఏమంటారంటే నన్ను నన్ను ఏదో కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, నేను ఏదో తప్పు చేశాను వాళ్ళతో రాజీ పడతాననే ఉద్దేశంతో నా మీద నా 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 వ్యక్తిగతం గురించి లేనిపోయినటువంటి కల్పిత కథనాలు చేస్తున్నారు. కాబట్టి అసలు విడుదల రజనీ ఏంది, విడుదల రజనీ స్టోరీ ఏంది, విడుదల రజనీ వెనకాల ఎవరున్నారు, అసలు ఆమెకి ఎంపీగా ఉన్న మాకు ఇవ్వని ప్రాధాన్యత కంటే ఆమెకి మినిస్టర్ ఎవరు చేశారు, ఆ మినిస్టర్ చేయడానికి ఎవరు సహాయ సహకారాలు అందించారు ఆయన చెప్పాడు. ఓపెన్గా ఇక నా ప్లాట్ఫారాల్లో నేను మాట్లాడతాను. సమయం సందర్భాలు దొరికిన ప్రతి ఎపిసోడ్ మీద నేను సంధించడానికి సిద్ధంగానే ఉన్నాను. సమాధానం చెప్పడానికి విడుదల రజనీ గారు సిద్ధంగా ఉన్నారా అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటి ఎపిసోడ్ అంతా చెప్తాడా ఏంటి, నాకు మినిస్టర్ పదవి ఎట్లా వచ్చింది, బీసీ కోటాలో వచ్చిందా లేకపోతే ఇంకే కోటాలో ఇచ్చారా అనేటువంటి స్టోరీ కూడా ఓపెన్ అవుతాడా ఏంటి కొంపతీసి నాకు అర్థం కావట్లా. ఇంకా అంతే కదా, ఇప్పుడు ఆయన క్యారెక్టర్ని కించపరిచే విధంగా వీళ్ళు క్రియేట్ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా స్పందించాలి కదా. ఇప్పుడు నాకు తెలిసిన గెలుక్కుంది ఎవరు, రజనీ గారే గెలుక్కున్నారు. నువ్వు 2,20,00,000 విషయాలే మాట్లాడితే సరిపోయేది, దానికి మించినటువంటి పర్ఫార్మెన్స్ చేసావు. ఇప్పుడు అవతల వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు నీ పార్టీలో ఉన్నప్పుడు నీ లెక్కలు బొక్కలన్నీ ఆయనకు తెలుస్తుంది కదా, నీ చరిత్ర ఏందో అందరూ తెలుస్తుంది, ఆధారాలు కూడా ఉన్నాయి ఆయన దగ్గర. ఇంకా దరిద్రమైన నువ్వే చెప్పావు నా ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అందులో ఆడియో కాల్స్ ఉంటాయి. మరి ఎవరితో మాట్లాడావు ఏంది, ఆ స్టోరీలు ఏంది, అవన్నీ ఇప్పుడు బయటకు వస్తే ఏంటి పొజిషన్, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటిది నువ్వు కూడా ఆలోచించుకోవాలి. అసలు నా తెలియదు నువ్వు గెలిచింది ఒక్కసారి గెలిచావు, అది కూడా ఏదో గాలిలో గెలిచావు. మొత్తం మీద నాకు గెలిచినామంటే నేను ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి జగన్ నేను అనుసరిస్తా, జగన్ని పులివెందుల పులి అన్నట్టు నన్ను కూడా విడుదల రజనీని చిలకలూరుపేట చిరతానాలి అని చెప్పేటట్టుగా ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేసావు. కనిపించిన ప్రతి కార్యకర్త మీద అక్రమ కేసులు పెట్టావు, జైల్లో తీసుకెళ్ళావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టించావు, వాళ్ళని కొడుతుంటే వీడియో కాల్స్లో చూసావు. మరి ఇవాళ నువ్వు వచ్చేసి ఆయన రఘురామకృష్ణరాజు గారిని కొడుతుంటే వీడియో కాల్లో చూస్తే, నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొడుతుంటే వీడియో కాల్లో చూసావు. మరి అంటే సేమ్ టు సేమ్ ఆయన సింహం ఆయన ఫింటు నేను దింపుతానన్నట్టుగా నువ్వు బిహేవ్ చేసావు. ఇవాళ నీ దాకా వచ్చేసరికి ఆయన దాకా వస్తేనే ఆయన గిలగలా కొట్టుకుంటున్నాడు. 11 సీట్లు ఈ పార్టీలో ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియని పరిస్థితుల్లో ఆయన కొట్టుకుంటున్నాడు. ఇక నీ దాకా వచ్చేసరికి నేను బీసీ మహిళని రాజకీయంగా అనగదొక్కాలని చూస్తున్నారు అనేటువంటి డైలాగులు వాడుతున్నావు. ఇప్పుడు ఏ మహిళలు నీకు రోజా తప్ప నుంచి ఇంకెవ్వరినైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలు ఏమైనా టార్గెట్ చేశారా? మీ ఇద్దరిని ఎందుకు చేశారు? మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. నువ్వు గత 5 ఏళ్ళు చిలకలూరు పాటిన చిలక కొట్టుడు కొట్టావు. నువ్వు రాజీకి వెళ్ళి పంపించిన మాట వాస్తవమే కదా. మరి పంపించావు ఏదో బతిని ఆడుకున్నావు, పని కాలేదు. ఇక ఎట్లాగో ఈ లావు శ్రీకృష్ణదేవరాయలు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు వినరు, ఏదో ఒక నింద వేయాలి. అందుకు నింద వేయాలంటే ఏంటి, శ్రీకృష్ణదేవరాయలు గారు గతంలో ఇది చేశారు అనేటువంటి పాపకండాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మరి ఆయన నిజంగా అలాంటి వ్యక్తి అయితే ఆయన గత 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళ స్టేషన్ దాకా తీసుకురమ్మన్న దాఖలాలు లేవు. పార్టీ పరంగా మాట్లాడతారు, విమర్శిస్తారు. అదే విమర్శ చేశాడు ఆయన. చాలా హోందా భాషగా మాట్లాడాడు ఆయన. మీలాగా భాషను ప్రయోగించలేదు ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తి ఇలా చేశాడు అని అంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. విడుదల రజనీ గారు తన సెల్ఫ్ గోల్ తను వేసుకున్నారనే పరిస్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర నిజంగా ఒకవేళ నువ్వు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడియో కాల్స్ రికార్డ్స్ ఉంటే అసలు అందులో మీకు నచ్చే ఎవరెవరి మధ్య జరిగినటువంటి ఆడియో కాల్ సంభాషణ వస్తుంది బయటికి అనేది ఇప్పుడు మొత్తం ఆడియన్స్కి ఒక సస్పెన్షన్ లాగా ఉంది. ఎవరు వస్తారు, ఏం మాట్లాడారు, ఏంటి విడుదల రజనీ గారు ఏం మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు అనేటువంటిది. అసలు విడుదల రజనీ గారికి బీసీ కోటాలో మంత్రి వచ్చిందా, లేకపోతే మరే కోటాలో మంత్రి పదవి ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు మంత్రి పదవిని. అలాగే చూడండి మీరు నెటిజన్స్లో అసలు ఏ వీడియో మాట్లాడినా కూడా ఒక వ్యక్తిని మిలెట్స్ని అక్కడ దింపుతారు, మిలెట్స్ని పెట్టి పక్కనే ఏమైనా పెడతారు. మరి ఆ కాంట్రవర్సీ సంభాషణ ఏంటో నాకు తెలియదు, కానీ మరి అది నిజమా కాదని రేపు బయటకు వస్తే ఏంటి పరిస్థితి అని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా అసలు ఎవడో చెప్తాడే, అదే పెద్దోళ్ళు చెప్పినట్టు సూదికి పోయిందని సోదికి పోతే సోద్యమంతా బయటపడింది అన్నట్టు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి విడుదల రజనీ గారి పరిస్థితి అలాగే ఉంది. కామ్గా ఉన్నటువంటి వ్యక్తిని గెలుక్కొని ఆయన డైలాగ్ మాట్లాడితే విజ్ఞాన్ వడ్లమూడి నుంచి చిలకలూరుపేటకి ఎంత దూరమో, చిలకలూరుపేట నుంచి వడ్లమూడి అంత దూరం. 5 ఏళ్ల నుంచి అయినా గతంలో 20 ఏళ్ళ నుంచి విజ్ఞాన సంస్థ అక్కడే పడి ఉంది. ఏం చేశారు మీరంతా? వాళ్ళు ఏం పేగలిగినారు? వాళ్ళ ఆస్తులు కావాలి, డబ్బులు సంపాదించాలనుకుంటే వాళ్ళకి దారులు వేరేగా ఉంటాయి. ఈరోజు గత 5 ఏళ్లలో ఎప్పుడా కూడా శ్రీకృష్ణదేవరాయల మీద ఎటువంటి విమర్శలు లేవు, ఎటువంటి కంప్లైంట్స్ లేవు.
మన మీద అయితే అసలు సొంత పార్టీ వాళ్ళే మీ మీద కేసులు హైకోర్టుకు వెళ్ళారంటే ఆలోచించుకోవాలి. ఆవిడకు సీట్ ఇప్పిస్తానని చెప్పి అతని దగ్గర గేదెల రాజేష్ ఎవరి దగ్గర ఆయన దగ్గర డబ్బులు కొట్టేసావు, అది పంచాయతీ పెట్టారు. అసలు మళ్ళీ నాకు డబ్బులు పని లేదు రాజకీయాలతో ఉంటాం. మరి నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ ఎక్కడ కదిలిచ్చినా 1 కోటి 5 కోట్లు 7 కోట్లు, మరి ఈ వ్యాపారం ఎందుకు చేశారో ఎవరికి అర్థం కావట్లా. అంటే బయట ఒక రకంగా మాట్లాడితే లోపల ఒక రకంగా మాట్లాడుతుంది విడుదల రజని. ఏది ఏమైనా మొత్తం మీద రేపు టాంచి ఆయన అన్ని ప్లాట్ఫారాలు చెలరేగిపోతాడంట. మరి ఏమొస్తాయో ఏం బయటకు వస్తుందో తెలియదు, వెయిట్ అండ్ సీ అందరం.